నమస్కారం కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. నేను మీ గాయత్రి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు పోతుకూచి చంద్రమౌళి శాస్త్రి గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్తే గురుగారు. ఓం నమః శివాయ. ఓం శ్రీమాత్రే నమః. ఆయుష్మాన్ భవ. తల్లి చెప్పమ్మా. తప్పకుండా గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. గురుగారు, జూన్ 2 తారీఖు గురువు మారుతున్నాడు. మళ్ళీ ఎవరి జాతకంలో అయినా గురు సంచరిస్తే చాలా అదృష్ట యోగం అని భావిస్తూ ఉంటారు. వివాహం జరుగుతుంది, సంతాన యోగం కలుగుతుంది, అంటే అసలు ఇంకా ఊహించలేని శుభాలన్నీ కూడా వాళ్ళకే జరుగుతాయి అని అంటూ ఉంటారు. మళ్ళీ ఏ రాశుల్లో గురువు మారుతున్నాడు, ఏ రాశిలో సంచరించబోతున్నాడు జూన్ 2 నుంచి ఒకసారి తెలియజేయండి. ఓం బృహస్పతయే నమః. దేవానాంచ ఋషీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధివంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతిం. ఆది గురువులందరికీ కూడా, సనాతన ధర్మంలో ఉన్నటువంటి పీఠాధిపతులందరికీ కూడా, మాకు విద్యనందించి ఎంతో జ్ఞానాన్ని ఇచ్చినటువంటి గురువులందరికీ కూడా నమస్కరిస్తూ, గురువు యొక్క అనుగ్రహం ముందు మాలాంటి గురువుల మీద పడాలని కోరుకుంటున్నాను. మరి ఆ గురువు యొక్క దృష్టి ముందు ఆ కిరణాలు మా మీద పడ్డాయి అనుకోమ్మా. గురువుల యొక్క ఆరోగ్యము, వారికి ఉన్నటువంటి బుద్ధి జ్ఞానము అన్నీ కూడా ఎంతోమందికి కిరణాల రూపకంగా వెళ్తూ వాళ్ళందరికీ కూడా శుభం జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ గురువు ముఖ్యంగా రేపు జూన్ 2వ తేదీన అధిక జ్యేష్ఠ మాసంలో మంగళవారం రోజున సాయంత్రమో రాత్రో కర్కాటక రాశి తన ఉచ్చస్థిత రాశి. ఏదైనా సరే ఒక గ్రహము స్వక్షేత్రంలో కానీ మిత్రక్షేత్రంలో కానీ ఉన్నా ఉచ్చక్షేత్రంలో ఉంటే దానికి తిరుగులేదు. అందులో కర్కాటక రాశి భగవానుడు ఈ యొక్క బృహస్పతికి అత్యంత కీలకమైనటువంటిది. మరి ఆయన సొంత నక్షత్రంలో దాదాపుగా జూన్ 18 వరకు ఉంటాడు. జూన్ 18. ఒక గ్రహము అది ఉన్నటువంటి నక్షత్రాన్ని బట్టి ప్రభావాలు అధికంగా ఇస్తూ ఉంటుందమ్మా. శుభాలు ఇవ్వచ్చు, అశుభాలు ఇవ్వచ్చు. గురుడనంత మాత్రం అన్ని శుభాలు ఇవ్వాలని లేదమ్మా. వారి యొక్క జన్మజాతకాలలో ఈ గురుడు ఎక్కడైనా తేడాగా ఉంటే, ఇబ్బందులు పెట్టేవాడుగా ఉంటే, అవన్నీ కూడా ఇప్పుడు కొంతమందికి కొన్ని రాశుల వారికి ఆ ఇబ్బందులు తప్పవు. గురుడు ఉచ్చలో ఉంటే ఇంకా ఇబ్బందులు ఎక్కువ ఇస్తాడు. శని కన్నా ఇబ్బందులు పెట్టే వాళ్ళలో గురుడు గొప్పవాడు. శని మనల్ని అందరినీ ఇబ్బంది పెడతాడు, దంపతులను విడదీస్తారు అనుకుంటారు కదా. ఎవరి జన్మజాతకాలలో అయితే కనుక గురుడు సరిగ్గా లేకుండా పాపగ్రహ భావాలు అని ఉంటాయమ్మా. ఆ భావాలకి లింక్ అయి ఉంటే గురుడు విడదీసినటువంటి స్థితి కానీ, ఆ ఆరోగ్యాన్ని పాడు చేసే స్థితి కానీ, విద్యలో భంగం కలుగజేసే స్థితి కానీ ఏ గ్రహము ఇవ్వదు. అంత గొప్ప నేచర్ ఉన్నటువంటి వాడు గురుడు. పెద్ద గ్రహం కదా, అన్ని పెద్దగా ఇచ్చేస్తాడు. కాబట్టి ఈ గురుడు కర్కాటక రాశిలోకి జూన్ 2న మారి 18 వరకు సొంత నక్షత్రంలో ఉండి అక్టోబర్ 31 వరకు కూడా ఆయన సంచరిస్తూ ఉంటాడు. జూన్ 18 నుంచి ఆగస్టు 19 వరకు కూడా గురుడు కర్కాటక రాశిలో శని యొక్క నక్షత్రమైన ఉత్తరాభాద్రలో ఉంటాడు. మళ్ళీ ఆగస్టు 19 నుంచి అక్టోబర్ 30 వరకు కూడా ఆయన రేవతి నక్షత్రంలో, ఆశ్లేష నక్షత్రంలో, బుధ నక్షత్రంలో ఉంటాడు. అంటే ఈ గురుడు ఒకే రాశిలో ఉన్నప్పటికీ ఈ నక్షత్రాలకి లింకే ఉన్నటువంటి శని యొక్క లక్షణాలు కలిగి ఉంటాడు, ఇచ్చే ఫలితాలు ఇస్తాడు, బుధుడి యొక్క ఫలితాలు ఇస్తాడు. అందుకనే కొంతమంది చెప్పినవన్నీ మాకు జరగట్లేదండి, మీరు చెప్పినవి కొన్ని రోజులే జరిగినాయి, మాకు జరగట్లేదు అంటారు. జన్మజాతకం మూలమైతే ఈ యొక్క గోచారంలో కూడా గ్రహము ఉన్న చోట ఉంది కదా అని చెప్తే అన్ని శుభాలు ఇచ్చేదు. ఎన్నో రకాల మిరాకిల్స్ జరుగుతాయి. అందుకనే గురువుని ఆశ్రయించండి అంటారు. గురువుని ఆశ్రయించి జాతకమో చెప్పించుకుంటే వాళ్ళకి తెలుస్తుంది వ్యవహారం. కాబట్టి మరి ఈ గురుడు దేనికి ఎక్కువ ఇస్తాడంటే అమ్మ, ముఖ్యంగా ధనకారకుడు. ధనాన్ని ఇవ్వాలన్నా, కుటుంబంలో వృద్ధి అంటే సంతానము, వంశము వృద్ధి చెందటము, సంతానము కలగడం కూడా వృద్ధి చెందటమే, వివాహానికి అనుకూలవంతం చేయటము, వివాహం ద్వారా సంతానం వస్తుంది కాబట్టి, అట్లాగే గోత్రాన్ని అభివృద్ధి చేయటము. ఎవరి గోత్రం వృద్ధి చెందాలంటే మగపిల్లాడు పుట్టాలిగా. అవును. అంటే ఎవరికైనా సంతానము, పురుష సంతానం కలగాలంటే గ్రహాలన్నింటిలో రవి తర్వాత గురుడు అత్యంత ప్రాధాన్యులు. కాబట్టి ఎవరికైనా మగ సంతానం కలగాలనే భావన అధికంగా ఉన్నటువంటి వాళ్ళకి ఈ గురుడే సర్వదా రక్ష. మీ జాతకంలో ఆ దశలో అంతర్దశలు యాక్టివేట్ అయినా గురుడు ఇప్పుడు వచ్చినటువంటి ఈ రాశిలో ఒక రకంగా ఇది స్త్రీ రాశి, కానీ సొంత నక్షత్రంలో ఉన్నాడు కాబట్టి చాలా వరకు అనుకూలమైనటువంటి అనుకూలతలు వీరికి కలగడానికి అవకాశం ఉంటుంది.
అందులో ముఖ్యంగా జ్ఞానానికి హేతువు. ఎవరైతే హయ్యర్ ఎడ్యుకేషన్స్ చదవాలనుకుంటున్నారో, ఎవరైతే కనుక ఉన్నతమైనటువంటి విదేశాలకి వెళ్ళాలనుకుంటున్నారో వారికి కూడా అనుకూలము. కొంతమంది విదేశాల నుంచి తిరిగి వచ్చేటటువంటి అవకాశం కూడా ఈయన కలుగు చేస్తున్నాడు. ఎందుకంటే మన యొక్క జోడియాకలో కర్కాటకం అనేటటువంటిది 4వది, అంటే స్వక్షేత్రాన్ని స్వదేశాన్ని తెలియజేస్తుంది. అంటే విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చేటటువంటి వాళ్ళు చాలా మంది ఉండే అవకాశాలు ఉన్నాయి. ఏది అక్టోబర్ 31 లోపల చదువుకున్న వాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు, ఉద్యోగం వచ్చి కూడా రిజైన్ చేసి వచ్చేవాళ్ళు చాలామంది ఉంటారమ్మా. కాబట్టి ఎందుకని స్వదేశంలో వీరికి అత్యున్నతమైనటువంటి బరువు బాధ్యతలు ఈయన ఇవ్వబోతున్నాడని అర్థం చేసుకోండి. అంటే లక్ష్మీ ప్రదాయకుడు ఎవరంటే గురువు. కాబట్టి ఏదైనా సరే వృద్ధి చేయాలి, వ్యాపారాన్ని వృద్ధి చేయాలన్నా, రోగాల్ని వృద్ధి చేయాలన్నా, లేకపోతే శత్రువుల్ని వృద్ధి చేయాలన్నా కూడా ఈయన యొక్క కారకత్వాలు బాగా పనిచేస్తాయి. కాబట్టి అది వారి జన్మజాతకాల్లో వాళ్ళకుంటే ఇప్పుడు మటుకు మనం కొన్ని రాసుల్లో ఏ రాశుల వారికి 12 రాశుల్లో ఈ గురువు యొక్క అనుకూలతలు ఏ విధంగా వారికి అవకాశాలు ఇస్తాయి, ఈ అక్టోబర్ 31 వరకు ఎవరికి వివాహ యోగాలు, ఎవరికి వాహన యోగాదులు, ఎవరికి సంతాన యోగాదులు కలుగుతాయి, ఎవరికి అప్పుల బాధలు తీరిపోతాయి, కోర్టు సమస్యలు కాస్త గట్టెక్కుతాయి, ఇలాంటివన్నీ కూడా మనకి కొంతవరకు తెలుసుకునే ప్రయత్నం చేసుకోవచ్చమ్మా. చెప్పినవన్నీ పరిపూర్ణంగా జరుగుతాయని మాత్రం ఎవరు ఆశించద్దు. జన్మజాతకం ఒక్కటే మీకు తెలియజేస్తే అది గుర్తుపెట్టుకోవాలి. తప్పకుండా గురుగారు, మళ్ళీ కన్యా రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, గురువు ఇచ్చే ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఒకసారి చెప్తారా? తప్పకుండానమ్మా. జూన్ 2వ తేదీన గురుడు ఉచ్చస్థితి గతుడై లాభస్థానమైనటువంటి 11వ స్థానంలోకి రావటం, అది మిత్రస్థానము, ఉచ్చస్థితిని పొంది గురుడు ఈ యొక్క కన్యారాశి వారికి చతుర్థాధిపతియే, సప్తమాధిపతియే లాభంలోకి రావడం చాలా చాలా విశేషప్రదము. అనంతమైనటువంటి సౌఖ్యాన్ని ఇస్తున్నాడు ఆయన. మాతృ సౌఖ్యాన్ని, పితృ సౌఖ్యాన్ని, మాతృ సంపదని, పితృ సంపదల్ని లాభకరంగా ఇస్తున్నాడు. దివ్య సంపద, లక్ష్మీ సంపద అని ఆయన యొక్క దృష్టి 3వ స్థానమైనటువంటి వృశ్చికం మీద పడటం చేత వ్యాపారపరమైనటువంటి ఆలోచనలు కానీ, లేకపోతే ఏదైనా కొత్తదనం యందు నేను ఏదన్నా చేయాలి అనేటటువంటి స్థితిగతుల పరంగా ఆలోచనలు కానివ్వండి, దూరమైనటువంటి బంధువులు, అవమానించిన బంధువులు కానీ వారు దగ్గరయ్యి వీరికి అనుకూలంగా ప్రవర్తించటం, వారు చేసినటువంటి తప్పులను వీరి దగ్గర ఒప్పుకోవటం, దాని ద్వారా బంధు సమాగమం వలన వీరు చాలా ఆనంద ఉత్సాహాలు, వీరింట్లో ఏదో ఒక శుభకార్యాన్ని పెట్టి అందరినీ పిలిచి ఆనందంతో, తన్మయత్వంతో ఆ గురిచ్చే ఫలితాలను అనుభవించే రాశుల్లో కన్యారాశి. మరి చతుర్థ స్థానాధిపతి అయినటువంటి గురుడు లాభంలో ఉండటం ద్వారా విద్యార్థులకి అఖండమైనటువంటి విద్యా లాభము. ఎవరైతే ఎగ్జామ్స్ రాసి ఉన్నారో విదేశాలకి సంబంధించి, అంటే వ్యాపారపరంగా రాసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎగ్జామ్స్ చదువుకోవటానికి రాసేవాళ్ళు ఉంటారు, కొంతమంది అక్కడికి వెళ్ళి స్థిరపడడానికి రాసేవాళ్ళు ఉంటారు, భార్యాభర్తల్లో అక్కడికి వెళ్ళి ఇంకోళ్ళు వెళ్ళడానికి కావాల్సిన వాళ్ళకి ఏవో ఎగ్జామ్స్ ఉంటాయి కదమ్మా, ఇంటర్వ్యూ కావచ్చు, రాతపూర్వకంగా, వాళ్ళందరికీ కూడా శుభప్రదమైనటువంటి యోగం కలుగుతోంది. ఇందులో మళ్ళీ అక్కడ ఉండి ఉద్యోగాలు లేక ఇక్కడికి వచ్చి వ్యాపారం ఉద్యోగం చేసుకుందాము మన స్వదేశానికి వచ్చే వాళ్ళకి కూడా లాభం కలుగుతోంది ఈ యొక్క కన్యారాశి వారికి. ఇటు నుంచి వెళ్ళే వాళ్ళకి తక్కువ, అటు నుంచి వచ్చే వాళ్ళకి ఎక్కువ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమ్మ కర్కాటక రాశి న్యాచురల్ జోడియాక్లో మన యొక్క స్వక్షేత్రాన్ని తెలియజేస్తోంది. మరి ఈ కన్యారాశి వారికి చతుర్థాధిపతి లాభంలో ఉన్నాడంటే కోరిక ఎట్లా ఉంటుందంటే దూర ప్రయాణం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి నేను ఇక్కడికి రావాలి, మన ప్రదేశంలో ఉన్నటువంటి సౌఖ్యము ఎక్కడా లేదని జ్ఞానోదయాన్ని గురుడిస్తున్నాడు. ఇది చూడండి, కంపల్సరీ ఇంటర్లింక్ ఉంటూ ఉంటుందమ్మా. కాబట్టి 4వ స్థానాన్ని వదిలిపెట్టి రావడానికి వాళ్ళు ఇష్టపడతారు, ఎందుకంటే 3వ స్థానం అక్కడ ఉన్న స్థానం నుంచి ఇక్కడికి రావటాన్ని. మరి ఇదే గురుడు లాభంలో ఉండి ఆయన యొక్క దృష్టి ఇంకెవరి మీద పడుతోంది, 3వ స్థానం మీద కాకుండా 7వ స్థానం మీద పడుతోంది. 7వ స్థానం ఏం తెలియజేస్తుందంటే వివాహ యోగాన్ని తెలియజేసే స్థానం. అంటే వివాహం అవటాన్ని, వివాహం అయిన తర్వాత భార్యాభర్తలు అనుకూలంగా ఉండటాన్ని, వారిద్దరి ద్వారా వారిద్దరు అనుకున్నటువంటి సంకల్పం ద్వారా చక్కగా గృహంలో ఏదో ఒక సౌఖ్యాన్ని, అంటే వృద్ధిని కలుగజేసేటటువంటి సిరి సంపదలు కానీ సత్సంతాన యోగాన్ని కానీ ఇచ్చేటటువంటి యోగాన్ని ఈ గురుడు తన యొక్క దృష్టితో ఇస్తున్నాడు లాభంలో ఉండి. కాబట్టి వివాహం చేసుకోను, నాకు అసలు అవసరం లేదు, నాకు పెళ్ళి కాదేమో అనుకున్నటువంటి వాళ్ళకి, ఎందుకంటే శని దోషం ఉన్న వాళ్ళలో కన్యారాశి వాళ్ళు ఉన్నారుగా, కానీ శని మీద ఎవరి దృష్టి పడుతోంది, గురుడు మీద పడుతోంది. ఎవరైతే నిరుత్సాహంగా ఇప్పటి వరకు అసలు పెళ్ళే కాదు నా జీవితం ఇంతే అనుకున్న వాళ్ళకి ఈ గురుడు దృష్టి ఒక భూమిని ఇస్తుంది. దాంతో శని భగవానుడిచ్చే ఫలితాలు కొంతవరకు తగ్గి గురుడిచ్చే కిరణాల యొక్క దృష్టి
చక్కగా వారి మనసుని రంజింపజేసి అవతల వ్యక్తుల్ని ఆకర్షించేటటువంటి శక్తిని ఇవ్వడంలో గురుడి యొక్క దృష్టి చాలా గొప్పది కన్యారాశి వారికి. అంటే విద్యాయోగము, గృహయోగము, వీళ్ళకి ఎప్పటి నుంచో ఏదో ఒక భూమి కొనుక్కోవాలి, లేకపోతే వీరికి తల్లిదండ్రుల యొక్క ఆస్తులు ఉంటాయి కదా, అవి వస్తే నేను పెద్ద ఇల్లు కొనుక్కోవాలి, లేకపోతే పెద్ద స్థలం కొనుక్కోవాలి, లేకపోతే హ్యాపీగా తిరిగి రావాలి అనుకుంటారు చూసారా, భార్యాభర్తలు తిరిగి రావాలి అనుకుంటారు కుటుంబంతో. ఇవన్నీ కూడా ఇంటర్లింక్లో ఉన్నాయి కాబట్టి చదువుతున్నా. కాబట్టి అవన్నీ కలిసి రావటం, ఆ ధనంలో కొంత ఇలా ఖర్చు పెట్టడం, కొంతేమో దూర ప్రాంతాలకు వెళ్ళి ఎంజాయ్ చేసి రావటం. భాషలో, ఇంగ్లీష్ భాషలో ఎంజాయ్, సౌఖ్యాన్ని అనుభవించడం మన యొక్క సంస్కృత భాష. కాబట్టి ఇన్ని యోగాలు గురువు యొక్క మార్పుతో అక్టోబర్ 30 లోపల వీరికి యోగిస్తున్నాయంటే అసలు అర్థం చేసుకోండి. ఉద్యోగంలో ప్రమోషన్ కోసం తపించి వాళ్ళ కింద ఉన్న వాళ్ళు పై అధికారులకి చెప్పి వీళ్ళు పడుతున్నటువంటి వేదన, ఎప్పుడు మారిపోతామో, ఎప్పుడు లే ఆఫ్ అవుతుందో, లేకపోతే ఎప్పుడు ఉద్యోగం పోతుందో, అసలు ఉద్యోగం లేని వారికి ఉద్యోగం వస్తుందో రాదో తెలియక ఇంత మదనపడుతూ బాధపడుతున్న వాళ్ళకి ఒక్కసారి గురువు యొక్క వీక్షణలు పడంగానే ఇవన్నీ కూడా మటుమాయమైపోయి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం లభించే అవకాశం, అట్లాగే ఉద్యోగంలో కింద వాళ్ళ చేత ఎవరైతే బాధపడుతున్నారో వారు వారి తప్పును ఒప్పుకోవడం, లేదా వాళ్ళు ఎవరో బయటపడి వీళ్ళకి పెద్ద బాసులకి ఈ విషయం తెలియటం, వీళ్ళకి ప్రమోషన్లు ఇవ్వటం, ఆగిపోయిన ప్రమోషన్స్ రావటం. ఎలా ఉంటుందండి వాళ్ళ ఆలోచనలో, గురుడు ఇంత మంచి పనులు చేస్తాడా అనుకుంటారు. అట్లాగే అనారోగ్యపరంగా ఇబ్బందులు పడుతూ ఉంటారు చాలామంది. శని దృష్టి వల్లనే పడుతూ, లేకపోతే ఆయన గురుడు నక్షత్రాలు మారుతున్నప్పుడల్లా ఈ ఫలితాలు కూడా వస్తూ ఉంటాయి అమ్మ. అన్నీ ఒకేసారి ఒకే రోజు రావు, గుర్తుపెట్టుకోండి. నేను చెప్పేది మిక్సింగ్ చెప్తున్నాను. కాబట్టి ఎవరైతే అనారోగ్యపరంగా ఇబ్బందులు పడుతున్నారో ఆ అనారోగ్యాలు తొలగిపోయి చక్కటి ఆరోగ్య సిద్ధి కలగటానికి ఈ అక్టోబర్ ఎండింగ్ లోపల వీరికి గురుబలం చాలా చక్కగా అన్వయిస్తోంది. అన్నిటికన్నా ముందు సంతానము, సంతాన స్థానం మీద కన్యారాశి వారికి సంతాన స్థానం మకర రాశి అయి అది ఆయనకి నీచయ్యి ఉచ్చస్థితిలో ఉన్న గురుడు చూడటం ద్వారా సంతానము కలగదు అని డాక్టర్లు చెప్పిన వాళ్ళకి కూడా సంతానం కలుగుతుంది గురుడు యొక్క దృష్టి వలన. జన్మజాతకంలో నడిచే దశలు అంతర్దశలు గనక భూమినిచ్చి వీరికి గనక అనుకూలిస్తే గురుడిచ్చే ఫలితాలు అంతా ఎంత ఉండవమ్మా, కంపల్సరీ ఇచ్చేస్తాడు ఆయన. అట్లాగే లాభాపేక్షతో కొంత ఏదో ధనాన్ని వ్యాపారపరంగా పెట్టుబడిగా పెట్టిన వాళ్ళకి ఏదో రకంగా పెడతారు కదా, అది పంద్యాలు అనుకోండి, వ్యాపారంలో పార్ట్నర్షిప్లో అనుకోండి, లేకపోతే ఏదైనా రియల్ ఎస్టేట్కి సంబంధించిన వాటిల్లో కంపల్సరీ కొంతమంది పెట్టుంటారు, లేకపోతే బంగారు పరంగా పెట్టుంటారు, లేకపోతే భార్య పరంగా, లేదా భార్య భర్త పరంగా ఏదో రూపకంగా ధనాన్ని పెట్టుబడిగా పెట్టిన వాళ్ళకి కూడా చక్కటి లాభకరమైనటువంటి డబుల్ పేమెంట్స్ వచ్చే అవకాశం కూడా ఈ గురుడు ఇస్తున్నాడు. దీని ద్వారానే వీరికి గృహలాభము, వాహన యోగము, విద్యాలాభము, మాతృసౌఖ్యము, మాతృపితృ సంపదలు కలవటము, దాని ద్వారా ఉన్నతమైనటువంటి వృద్ధి కలిగినటువంటి ఆస్తులు ద్వారా వీరు వృద్ధి చేసుకోవడం, ఆస్తులు, సంతాన వృద్ధి, వివాహ సిద్ధి, ఇవన్నీ కూడా లాభస్థానంలో ఉన్నటువంటి గురువు కానీ రవి కానీ చాలా మోస్ట్ ఇంపాక్ట్ ఇస్తారు. వివాహ యోగం ఉంది, అదే చెప్పాను కదా. కన్యారాశి వారికి వివాహ స్థానం ఏంటి, మీనరాశి. ఈయన 9వ దృష్టితో లాభంలో ఉండి చూస్తున్నారంటే కొంతమందికి ద్వితీయ కళ్యాణం కోసం తాపత్రయపడుతూ ఉంటారు. అంటే ఇదేంటండి అంటారేమో, మొదటి పెళ్ళి అయ్యి విడాకులైన వాళ్ళకి పెళ్ళిళ్ళు కాక అల్లాడుతూ ఉంటారు శని వలన. వాళ్ళకి గురుడు యొక్క దృష్టితో ఎవరో ఒకళ్ళు ఏ తల్లితరపో జాలిపడి ఉండేవాళ్ళు ఉంటారో, లేకపోతే వీళ్ళు ఉద్యోగం చేస్తున్న చోటో, వ్యాపారం చేస్తున్న చోటో, లేకపోతే తల్లితరపు బంధువులు ఎవరో ఒకళ్ళు చక్కగా ఇతన్ని ఇష్టపడటము, వీరికి ఉన్న ఆస్తిపాస్తులు, ఇతనికి ఉన్నటువంటి జ్ఞాన సంపదను ఇష్టపడి చక్కగా వివాహం చేసి రెండో సంపాదన అమ్మాయికి అప్పచెప్పేస్తారు. అబ్బాయిని అబ్బాయికి అప్పచెప్పట్లే ఎవరు, తల్లిదండ్రులు అమ్మాయికి అప్పచెప్పి, అమ్మ మా అబ్బాయిని జాగ్రత్తగా చూసుకోమా, ఆర్థిక ఇబ్బందులు లేకుండా కాపాడుకో, వాడికి ఎంత జీతం వస్తే అంత జాగ్రత్తగా చూసుకోమా అని పంపిస్తున్నారు పాపం. కాబట్టి బొమ్మ బురుసు అయిపోయింది ఇప్పుడు అంతా కూడా పరిస్థితి. కాబట్టి ఈ విధంగా వివాహ యోగము కలుగుతుంది, వ్యాపారంలో చక్కటి పెట్టుబడులకు తగినటువంటి లాభాలన్నీ కలుగుతున్నాయి వీళ్ళకి. అట్లాగే ఎప్పుడూ కూడా కుటుంబంతో కానీ వ్యాపారపరంగా కానీ వీళ్ళు తిరుగుతూనే ఉండేటటువంటి అవకాశం, ఎక్కువ ఊర్లకి తిరిగే అవకాశము కనిపిస్తుంది. కాబట్టి సంకల్పం ఏదనుకుంటే అది కష్టమైనా సరే లాభించేటటువంటి స్థితిలో లాభస్థానంలో ఉన్న గురువు అక్టోబర్ వరకు కూడా వీరికి అఖండమైనటువంటి యోగాలని ఎన్నో ఇస్తున్నాడు. కన్యారాశి వారికి వ్యాపారంలో వృద్ధి చేస్తూ వ్యాపారంలో విపరీతమైనటువంటి లాభాలు కూడా ఈ గురుడు ఇస్తున్నాడు ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్యలో. ఈ విధంగా
గురుడికి ఎటువంటి పరిహారాలు ఆచరించగల జన్మజాతకంలో దీనికి వ్యతిరేకంగా గురువు గారు మీరు చెప్పినవన్నీ అసలు వింటుంటే మాకు ఆనందంగా ఉంది కన్యారాశి వారు అనుకుంటారు, మాకు చూస్తే ఏమీ జరిగేటట్టు కనపడట్లేదు అంటారు చూసారా. అలాంటి అప్పుడు జన్మజాతకాన్ని అన్వయించుకొని ఈ చెప్పినవి జరుగుతాయో లేదో మనకి ఫ్రేమ్లో కనిపిస్తుంది. ఒక గురువుని ఆశ్రయించి మీరు చెప్పించుకోండి, చక్కగా దాంట్లో కూడా అనుకూలంగా ఉన్నాయనుకోండి. ఏదో ఒకటి అమ్మ 10 రాళ్ళలో ఒకటి తగలదా, ఇన్ని జరుగుతాయి కదా. నేను ఇంత క్లియర్గా చెప్పాను కదా, మీ జన్మజాతకంలో ఏదో ఒకటి మీకు కావాల్సింది దొరకపోతుందా, లేకపోతే ఈయన ఊరికే రాడుగా లాభంలోకి. కాబట్టి జరుగుతుందని మీరు ఆశించండి, జరుగుతుందని నేను కోరుకుంటూ మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. కంపల్సరీ కన్యారాశి వారికి లాభము కలుగుతుంది. మనం కన్యారాశి అవ్వకపోయినా ఇది చెప్తుంటే ఆనందంగా ఉంది, ఇన్ని ఫలితాలు ఉన్నాయా అని. లేదమ్మా, చాలా చక్కగా ఉంది, అనుకూలవంతమైనటువంటి జాతకంగా ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు. జన్మజాతకంలో ఉన్న పరిస్థితి నేనైతే ఏం తెలియదు కదా, చూడనంత వరకు ఏం తెలియదు. తప్పకుండా గురుగారు, ధన్యవాదాలు. శుభమస్తు.